పోయి అందరూ పోయి అక్కడ ఏం జరిగిందని మాట్లాడి గోల అయిన తర్వాత ఎమ్మెల్యే ఇంటికి పోతాడా తీరిక? ఇంత పెద్ద దుర్మార్గం ఈ మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎప్పుడు చూడండి ఇంత దుర్మార్గం కొన్ని సంవత్సరాల తర్వాత జరిగితే ఒక్క టీవీలో కూడా ఫ్లాష్ న్యూస్ కనీసం మీ 99 కూడా తెలియదు ఈ విషయం. ఎవరికి తెలీదు, ఎక్కడికక్కడ తొక్కి పెట్టేశారు. మొత్తం రాష్ట్రం అంతా భూస్థాపితం చేసి పెట్టారు ఈ విషయాన్ని. ఆ రోజు రోడ్డు ఎక్కి మీకు అల్లరి చేయకపోతే బయటికి రాదు. మళ్ళీ మీ కాపు సంఘాలు కావాలని చెప్పి రెచ్చగొట్టి కులాలు తీసుకొస్తున్నారని మాట్లాడతారా? మీ వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే మాత్రం పలానా చౌదరి అని పేరుతో సహా చెప్తూ ₹1 కోటి డబ్బులు ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పని డైరెక్ట్ ముఖ్యమంత్రులు ఈ కుటుంబీకులు బయలుదేరుతారు వాళ్ళకి పరామర్శించడానికి. ఇక్కడ కనీసం కేసు సరిగ్గా న్యాయంగా చూడండి రా బాబు అని చెప్పారంటే కులాలు ఆపాదించారు, రాజకీయం చేస్తున్నారు దీన్ని చెప్పని ఎట్లా పడితే మాట్లాడతారా? మొన్న కదుకూరులో అందరు కలిసి వెళ్ళొచ్చారు కదా, అప్పుడు 10 రోజులు పైన అయిపోయిన ఇన్సిడెంట్ జరిగి సీన్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర ఆ చచ్చిపోయినోడు దెబ్బలు తగిన చెప్పులన్నీ అక్కడ చల్లా చెదురుపడి ఉన్నాయి. 10 రోజులు 12 రోజుల తర్వాత కూడా కారు స్పేర్ పార్ట్స్ అని చల్లా చెదురుపడి ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ పంచనామా చేసి మొత్తం అన్ని కలెక్ట్ చేసి ఒకసారి చెక్ చేయాలి. తెలీదా? అంటే కేసు ఎంత బలహీనంగా కేసు ఉన్నట్టు ఎవడు ఆ విధంగా దాన్ని బలహీనపరిచినోడు ఎవడు? ఏ శక్తి, ఏ కులశక్తిని ఆ విధంగా చేయించింది వాళ్ళ చేత? ఇంకా అక్కడ చల్లా చెదురుపడి ఉన్నాయి అన్ని వస్తువులన్నీ. రెండోది, హాస్పిటల్లో 2 చావు బతుకుల మధ్య ఉన్నారు. కోమాలోంచి మొన్న 4 రోజుల కింద ఒకడు బయటకు వచ్చాడు. రెండోడు మాట్లాడే స్థితిలో నడుము పడిపోయినా. ఇప్పటికి 15 రోజులు, ఇప్పుడు 18 రోజులు 20 రోజులు అయింది. ఎంత వరకు పోలీసు వాళ్ళు వచ్చి వాంగ్మూలం తీసుకోవాలా వాళ్ళ దగ్గర? ఇదా పోలీస్ కేసు నడిపే విధానం? పోలీస్ కేసు ఉండాల్సిన విధానం ఇదా? మళ్ళీ కేసు కట్టుదిట్టం చేసాం, శిక్షల్ని దోషులను శిక్షిస్తామంటారా? ఆ కారులో ఉన్న వాడి భార్య తల్లి తొక్కిచ్చు అని చెప్పారు. వాళ్ళు కేకలు పెడుతుంది, చుట్టుపక్కల పొలాల్లో విన్నారు. తొక్కిచ్చని వాళ్ళు అరుస్తుంది, చుట్టుపక్కల పొలాల్లో విన్నారు. వాళ్ళు కేసులో ఉన్నారా వాళ్ళు? వీటితో పాటు ఆ రోజున ఈ దోషి ఎవరైతే ఇంత దుర్మార్గం పాల్పడ్డాడో వాడితో పాటు ఫోన్ లో కాంటాక్ట్ లో ఉంటున్నారు మిగతా వాళ్ళు. ఆ రోజు ఆ సంఘటన సందర్భంగా వాళ్ళు ఎవరైనా బిజీ ఇంట్రాగేట్ చేసి పేర్లు కలిపారా? ఏరే వాళ్ళు జీబు తీసుకొచ్చి ఆ దోషులు మొత్తం ఎవరైనా కారుతో గుద్దారు, ఆ కారు స్ట్రక్ అయిపోయింది. మొత్తం టైర్ బరస్ట్ అయ్యి హెయిర్ బెలూన్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత కారు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కారు నుంచి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వాడు టైర్ బరస్ట్ అయిపోయి హెయిర్ బెలూన్ రిలీజ్ అయిపోయి స్టీరింగ్ స్ట్రక్ అయిపోయింది కానీ కారు వదిలేశారు అక్కడ. వాడు ఫోన్ చేస్తే వేరే మనుషులు జీబులో వచ్చి తీసుకుపోయారు వాళ్ళని. అది ఎఫెన్స్ కాదా? అది ఎఫెన్సా కదా? తీసుకెళ్ళిన వాళ్ళు, తీసుకెళ్ళిన వాళ్ళు ఎఫెన్సేగా? ఆ తీసుకెళ్ళిన వాళ్ళ పేర్లు ఉన్నాయా ఇందులో? కేసులు ఉన్నాయా? అంటే ఎంత మందికి కలిస్తే ఈ హత్య జరిగింది ఇక్కడ? వాళ్ళ అతని పేరు వాళ్ళ అయ్య పేరు తేలిక ఇన్వాల్వ్ చేసి హాస్పిటల్ దగ్గర వాంగ్మూలం తీసుకోకుండా, సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర ఏం జరుగుతుందో సరైన సంఘటనలు తీసుకోకుండా వాడు